ప్రస్తుతానికి నేను లిథువేనియా క్యాపిటల్ అయిన విల్నియస్కి వచ్చా. ఇక్కడ ఒక లేక్ దగ్గరకు వచ్చా. సో వీళ్ళు వేక్ బోర్డింగ్ చేసుకుంటూ ఎలా వెళ్తున్నారు చూడండి. పిల్లోడు చూడండి ఎట్లా వెళ్తున్నాడు, ఇంత చిన్న పిల్లోడు. మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ దగ్గరకు వచ్చా. ఎలివేటర్ ఎక్కేసి పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఈ విండోలోంచి బయటకు చూస్తే సిటీ చూడండి ఎంత బాగుందో. ఇది ప్యాలెస్ ఆఫ్ గ్రాండ్ డ్యూక్స్ ఆఫ్ లిథువేనియా అనమాట. ఇక్కడ మనకి సినిమా చూపిస్తున్నారు మల్టిపుల్ స్క్రీన్స్లో. టీవీ స్క్రీన్ పైన అందరూ ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకున్నట్టు. సో వాళ్ళ ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో అనుకుంటా. అలా ఇక్కడ మా చిన్నమ్మ అండ్ మా చెల్లెలు కూడా అలాగే ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఇక్కడ నిల్చున్నారు. సో ఇక్కడ ఈ రాళ్ళు ఏంటో అర్థం కావట్లేదు, కానీ బాహుబలి రాళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను లిథువేనియా క్యాపిటల్ అయిన విల్నియస్కి వచ్చా. విల్నియస్ దగ్గర ఇక్కడ ఒక లేక్ దగ్గరకు వచ్చా. ఇది ఒక స్పెషల్ లేక్. ఎందుకు అనంటే ఇక్కడ వేక్ బోర్డింగ్ కోసం. వేక్ బోర్డ్ అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనమాట. సో వేక్ బోర్డ్ తీసుకొని జనరల్గా సముద్రంలో ఆ బోర్డ్ వేసేసుకొని సర్ఫింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆ వేక్ బోర్డ్ క్లాసెస్ తీసుకునే సెంటర్కి వచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యూ కెన్ సీ. సో మనకి ఇప్పుడే ఒక అతను వేక్ బోర్డ్ తీసుకొని వస్తున్నాడు. సో ఇక్కడ మనకి హోల్ సెటప్ ఉంది రెడీగా. సో యూ కెన్ సీ ద హోల్ సెటప్. సో ఇక్కడ వాళ్ళు ఒక మొత్తం కంప్లీట్ ఒక కేబుల్స్ వేసుకొని ఆ వేక్ బోర్డ్ పైన ఎవరికైతే రాదో వాళ్ళు కూడా నేర్చుకునేలాగా అలా రకరకాలుగా సెటప్ చేసి పెట్టారు. మొత్తం హోల్ సెటప్ ఇదంతా ఒక ప్రాపర్ లేక్లో చేసి పెట్టారు. ఇట్ లుక్స్ సో నైస్. సో రాని వాళ్ళకి నేర్చుకోవడానికి టీచింగ్ క్లాసెస్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి ఎక్స్పర్టీస్ తెచ్చుకోవడానికి వాళ్ళు రకరకాల విన్యాసాలు చేయడానికి ఇక్కడ రకరకాల సెటప్ చేసి పెట్టుంది. సో ఇట్ లుక్స్ సో నైస్. సో మనకి మామూలుగా సముద్రంలోకి డైరెక్ట్ వెళ్ళాలంటే ఎప్పుడైనా కూడా భయమే కాబట్టి, సో సముద్రంలోకి వెళ్ళకుండానే ఆర్టిఫిషియల్ సెటప్ చేసుకొని ఇక్కడ ఈ లేక్లో వీళ్ళు ఇలా సెటప్ చేసి పెట్టడం అనేది ఇట్ లుక్స్ సో నైస్, సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ లెర్నింగ్ కర్వ్ అనమాట. సో వాళ్ళు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చునమ్మా. ఒకవేళ పడ్డా, నీళ్ళలో పడ్డా ఎలాంటి దెబ్బలు తగలవు, సముద్రంలో వాళ్ళు ఏదో కొట్టుకుపోతారనే టెన్షన్ లేదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని కంప్లీట్ కేబుల్ ఆపరేటెడ్ కాబట్టి ఎక్కడ పడిపోయినా సరే వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ లుక్స్ సో నైస్, బ్యూటిఫుల్. సో వీళ్ళు వేక్ బోర్డింగ్ చేసుకుంటూ ఎలా వెళ్తున్నారు చూడండి. సో సముద్రంలో సర్ఫ్ చేసినట్టే. సో ఎక్స్పర్ట్స్ ఏమో ఒకలాగా, సో నేర్చుకునే వాళ్ళు ఇంకోలాగా. సో అలా రకరకాలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన తీరులో వాళ్ళు ఎక్కడ ఎంత హైట్లో ఎగరాలనుకుంటే అంత హైట్లో ఎగిరేటట్టు, లేదా వాటిని స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలంటే స్కిప్ చేసుకొని వెళ్ళేటట్టు. సో ఇక్కడ ప్రాపర్ సెషన్స్ తీసుకుంటారంట, ప్రాపర్ క్లాసెస్ తీసుకుంటారు. సో ఇట్ లుక్స్ సో నైస్. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటిది వేక్ బోర్డింగ్ క్లాసెస్ది. సో మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే ఫెసిలిటీస్, ఫీచర్స్ ఇవే. నాకు తెలిసి ఇండియాలో ఇలాంటి సెటప్ ఎక్కడా లేదు. సో మనకి వాటర్ స్పోర్ట్స్లో మనము ఒలింపిక్స్ లాంటి వాటిల్లో ఇలాంటి స్పోర్ట్స్లో మనం కంపీట్ చేయాలంటే ఇలాంటి సెటప్స్ ఉండాలి. సెటప్ ఉన్నంత వరకు ఎవరు కూడా నేర్చుకోవడం చాలా కష్టం. కేవలం మన వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఈత వచ్చిన వాళ్ళు, సముద్రం దగ్గర ఉండే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేరు. పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి అలాంటి సెటప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదు. అండ్ ఇది చూస్తుంటే నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సేఫ్టీకి సేఫ్టీ ఉంది, ఎక్స్పీరియన్స్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేర్చుకోవడానికి కూడా చాలా స్కోప్ ఉంది. ఈ సెటప్ చాలా నచ్చింది నాకు. పిల్లోడు చూడండి ఎట్లా వెళ్తున్నాడు, ఇంత చిన్న పిల్లోడు. బా 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 చిన్న వయసు నుంచే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అవ్వడం వల్ల సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎలాంటి భయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ రోడ్డు పైన వెళ్తూ నాకు ఈ వేక్ బోర్డింగ్ది ఇక్కడ సెటప్ చూడంగానే చాలా బాగా అనిపించి, సో ఇది ఖచ్చితంగా మీకు చూపించాలనిపించి ఇక్కడికి వచ్చి మీకు ఇది చూపిస్తున్నాం. ఇలాంటి ఫెసిలిటీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన నదుల దగ్గర, మన లేక్స్ దగ్గర కూడా ఇలా సెటప్ చేసుకొని నేర్పిస్తే సో మన వాళ్ళు కూడా ఎక్స్పర్టీస్ అనేది పొందుతారు. దిస్ ఈస్ అ వెరీ సోఫిస్టికేటెడ్ సెటప్. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ విత్ ద కేబుల్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. సో అందుకని ఎక్కడ పడిపోయినా సరే వాళ్ళు ఎక్కడ కొట్టుకుపోతారో లేకపోతే పడిపోతారో అనే టెన్షన్ లేకుండా ఉన్నదే చిన్న లేక్ అండ్ అందులోనూ ఇవన్నీ ప్రాపర్ సెటప్ చేసి పెట్టారు. లుక్స్ సో నైస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బోర్డ్ ఏదైతే కనిపిస్తుందో చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా,
కానీ ఇక్కడ ఇది మనం ప్రాపర్గా వెళ్ళకపోతే పడిపోతాము. ఇది చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళకపోతే మాత్రం పడిపోతాం అనమాట. సో ఇక్కడ ఎందుకంటే దీనికి ఆ ఒడ్డుకి అక్కడ నుంచి ఇక్కడి దాకా ఓన్లీ చెక్క మాత్రమే వేశారు. ఇది వాటర్ పైన ఉంది కాబట్టి ఇలా అటు ఇటు అవుతూ ఉంది. సో ఇక్కడే మనకు బ్యాలెన్సింగ్ రాదు, నాకు ఈత కూడా రాదు, అందుకే నేను చాలా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. స్లోగా వెళ్తున్నా, ఓన్లీ ఇక్కడ వరకే వచ్చా. అక్కడ దాకా వెళ్ళిపోయి మంచిగా ఫొటోస్ అని అనుకున్నాను కానీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచే మనకు రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచే మన భయాన్ని పోగొట్టుకొని ముందు ఈత రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా చేయాలంటే ఎలాంటి సాహస కృత్యాలు ఏవి చేయాలన్నా సరే చూడండి, లుక్స్ సో గుడ్, సో బ్యూటిఫుల్. ఆడవాళ్ళు లేరు, చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవరైనా సరే చేస్తున్నారంటే వాళ్ళకి ముఖ్యంగా ముందు ఈత రావాలి. సో నేను ఆ ఈత ఎప్పుడు నేర్చుకుంటున్నానో నాకు తెలియట్లేదు. ఈత నేర్చుకున్నట్టయితే అప్పుడు నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చి ఇలాంటి యాక్టివిటీస్ కూడా నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. సో ఐ ట్రై టు లెర్న్ ద స్విమ్మింగ్. ఇదంతా కూడా వేక్ బోర్డింగ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇక్కడ ఈ లేక్లో వేక్ బోర్డింగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ మనకి వేక్ బోర్డ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సీటింగ్ ఉంది, ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ప్లేస్ ఉంది, ప్లస్ అంతేకాకుండా వాష్రూమ్స్ ఉన్నాయి, చిన్న రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ ఉంది. వర్షం పడ్డా సరే తడవకుండా కూర్చోవడానికి ప్లేస్ ఉంది. చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ దగ్గరకు వచ్చా. సో ఇక్కడ చూడండి, అదంతా అక్కడ మనకు ఒక లిఫ్ట్ లాంటిది ఒకటి పైకి వెళ్తుంది. అక్కడ వాళ్ళు 2 చేతులు పట్టుకున్నట్టు, సో మన RRR సినిమాలో రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ పట్టుకున్నట్టు అలా బొమ్మ గీశారు. సో చాలా బాగుంది, అది బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది అప్లైడ్ ఆర్ట్స్ మ్యూజియం కాబట్టి ఆ ఆర్ట్ వర్క్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఆ గడ్డి పైన చూపించారు. ప్లస్ పైన మనకు ఒక క్యాసిల్ కూడా ఉంది. సో ఇట్ లుక్స్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్. ఆ ప్లేస్కి మనము ఇప్పుడు ఆ లిఫ్ట్ ఎక్కి వెళ్ళబోతున్నాం. హార్డ్లీ ఎంత చూసారు కదా, 2 to 3 minutesలో వెళ్ళిపోయింది. సో ఎలివేటెడ్ లిఫ్ట్ అనమాట. సో చాలా బాగుంది అది. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది, మనకి ఆర్ట్ మ్యూజియం ఎలా ఉందనేది చూసుకుందాం. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ పర్టికులర్ టీషర్ట్, దిస్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ లిథువేనియా. సో లిథువేనియా టీషర్ట్ ఇక్కడ ఇది తీసుకోవడం జరిగింది. అయితే నాకు ఇది బాగా అనిపించి తీసుకున్నా, కానీ చూస్తే ఇది యాక్చువల్గా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో తెలుసా? దిస్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో తయారైంది, లిథువేనియా వాళ్ళ కోసం తయారు చేసింది. నేను మళ్ళీ లిథువేనియాలో ఇండియన్ అయ్యుండి మళ్ళీ ఇండియన్ ప్రోడక్ట్ని నేను మళ్ళీ ఇక్కడ వేసుకొని సగర్వంగా నిల్చున్నా. సో ఇది మన ఆర్ట్స్ మ్యూజియం దగ్గర లిథువేనియన్ టీషర్ట్ వేసుకొని ఉన్నాను. సో మనం అక్కడ లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది చూద్దాం. ఇప్పుడే పైనుంచి లిఫ్ట్ మళ్ళీ కిందికి వస్తుంది. లిటరలీ 2 నిమిషాల్లో కిందకు వచ్చేస్తుంది కేబుల్ లిఫ్ట్. అది మళ్ళీ మనము ఆ లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళి ఎలా ఉందనేది చూసుకుందాం. 1 way టికెట్ ఏమో €2, 2 way టికెట్ ఏమో €3. మనం ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి పైకి లిఫ్ట్లో పైకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ఎలివేటర్ అనేది వచ్చింది. ఇక్కడ మన డోర్ ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయాక లోపలికి వెళ్ళిపోదాం. ఎలివేటర్ ఎక్కేసి పైకి వెళ్తున్నాం. మెట్లలో ఎక్కలేని వాళ్ళ కోసం ఈ అవకాశం, సదవకాశం. ఇక్కడ గడ్డి మీద ఈ బొమ్మ గీయడం అయితే అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. పై దాకా డైరెక్ట్ వెళ్ళిపోయి
అక్కడ మనము లెఫ్ట్లోంచి బయటకు వచ్చేస్తే డైరెక్ట్గా క్యాసిల్ దగ్గరికి అండ్ ఆర్ట్స్ మ్యూజియం దగ్గరికి వెళ్ళిపోతాం. ప్లస్ హార్డ్లీ టేకింగ్ అబౌట్ 45 seconds అనుకుంటా, అంతే. కంఫర్టబుల్గా స్మూత్గా చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. వచ్చేసాం. వెరీ కంఫర్టబుల్. ఇక్కడ ఆ లిఫ్ట్ ఎక్కి పైకి రావడంతోనే మాకు సిటీ వ్యూ కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, అల్టిమేట్ ఉంది. నది, బ్రిడ్జు, అక్కడ జనాలు, రోడ్డు, బిల్డింగ్స్, ఎవ్రీథింగ్ లుక్స్ సో గుడ్. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఆ తర్వాత ఇక్కడ మనకి ఆ క్యాసిల్ కూడా కనిపిస్తుంది. వావ్, అసలు ఇంత పైన ఇంత కొండ మీద ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తారబ్బా. అందుకే యూరోప్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. వర్షం మళ్ళీ భారీగా పడడానికి సిద్ధమైపోయింది. అక్కడ మీరు బ్లాక్ క్లౌడ్స్ చూసుకోవచ్చు. ఆల్రెడీ సన్న సన్న చినుకుల నుంచి పెద్ద భారీ వర్షంగా మారడానికి రెడీగా ఉంది వాతావరణం. సో మన అదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా మనకి వరుణదేవుడు కరుణించి కొన్ని ఫోటోలు, వీడియోలు, కొన్ని మెమరీస్ తీసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ మెమరీస్ సమయం అయిపోయింది. సో ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నాడు. ఉన్నంత వరకు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిటీ వ్యూ అనేది, అద్భుతంగా లేదు. సో ఇదంతా కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. దిస్ లుక్స్ సో నైస్, సో బ్యూటిఫుల్. ఇక్కడ 8 యూరోలు తీసుకున్నారు ఒక్కొక్క టికెట్కి, మళ్ళీ వన్స్ అగైన్ మ్యూజియంలో. సో ఇది 3 ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట. సో పైకి వెళ్ళి పానోరమా ఉందంట, పానోరమా ఎలా ఉందని చూసుకుందాం. సో ఒక్కొక్కరికి 750 రూపాయలు వన్స్ అగైన్. ఈ ఫ్లోర్లోకి రావడంతోనే మనకు హిస్టరీ ఆఫ్ విల్నియస్ అనేది, వాళ్ళు వాడిన యుద్ధ సామాగ్రి అవన్నీ కనిపిస్తున్నాయి. ప్లస్ బల్లాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ సిటీ మ్యాప్ కూడా కనిపిస్తుంది. ఆ మ్యాప్లో మనకి క్లియర్గా ఈ నది పై నుంచి ఆ పైకి ఎలా వెళ్ళామనేది అది కూడా మనకి క్లియర్గా బ్రిడ్జ్లతో సహా కనిపిస్తుంది. చూడండి, సూపర్గా ఉంది. ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఇదేమో ఫ్లాగ్ రిప్రజెంటేషన్, మ్యాప్ రిప్రజెంటేషన్. మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇక్కడ ఆడియో గైడ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఈ విండోలోంచి బయటకు చూస్తే సిటీ చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ భారీగా వర్షం పడుతుంది, కానీ అయినా మనం మ్యూజియం లోపల నుంచి బయటికి తీస్తున్నాం కాబట్టి ఇది కనీసం ఒక 5 నుంచి 6 ఫీట్ల గోడ కాబట్టి వర్షం లోపలికి రావట్లేదు. మంచిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ప్రాపర్గా తీసుకోగలుగుతున్నాం. మన వ్యూ చూడండి ఎంత బాగుందో, సిటీ వ్యూ. ఇది ప్యాలెస్ ఆఫ్ గ్రాండ్ డ్యూక్స్ ఆఫ్ లిథువేనియా అనమాట. సో ఇక్కడ లిథువేనియా కింగ్ యొక్క ప్యాలెస్ ఇది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వావ్, అస్సలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉంది ప్యాలెస్ అనేది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా అత్యద్భుతం. మీరు ఎప్పుడన్నా ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ప్యాలెస్ ఎప్పుడన్నా చూసారా? చూసేటైతే కమెంట్స్లో తెలియజేయండి. ఇది అప్పర్ వ్యూ కాబట్టి ఇట్ లుక్స్ సో నైస్ అండ్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. ఇంకోవైపు నుంచి 3 ఫ్లోర్లు ఎక్కేస్తే ఇక్కడ మనకి సినిమా చూపిస్తున్నారు మల్టిపుల్ స్క్రీన్స్లో. మొత్తం విల్నియస్ సిటీ గురించి, దానికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1915 నుంచి మొదలుపెట్టారు. బాగుంది. ఏ యాంగిల్లోనైనా సరే చూసుకునే విధంగా మనకి మల్టిపుల్ స్క్రీన్స్ పెట్టారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కో లాంగ్వేజ్లో ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ప్లే అవుతుంది, అది చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. ఇక్కడ మనకి సిటీ మ్యాప్లోనే ఒక్కొక్క ఇంపార్టెంట్ ప్లేసెస్, లొకేషన్స్ అన్నీ పెట్టి ఇక్కడ ఇంగ్లీష్లో చూపిస్తున్నారు చూడండి. మనకి మొత్తం కంప్లీట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. మనకి ఇంతకుముందు 1917 చూసుకుంటే ఇప్పుడు
1394 1394 నుంచి స్టార్ట్ చేశారు సినిమా. కంప్లీట్ హిస్టరీ ఆఫ్ లిథువేనియా అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. (1394లో బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది అవన్నీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి. వావ్, వాళ్ళు ఏదైతే బిల్డింగ్ చూపిస్తున్నారో అదే బిల్డింగ్లో ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్లో కూర్చొని చూస్తున్నాం ఈ సినిమా అనేది. ఆ పర్టికులర్ టవర్ ఎక్కి చూస్తున్నాం ఇప్పుడు బిల్డింగ్. నైస్, బ్యూటిఫుల్. ట్రాన్సిషన్స్ ఎలా బెటర్ చూడండి, ఒక్కొక్క టవర్ యొక్క ట్రాన్సిషన్ అనేది 1600 సెంచరీ. ఇంతమంది 15th సెంచరీ అయితే ఇది 1600 ఇయర్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేవి చాలా బాగా క్యాప్చర్ చేశారు. 1785కి వచ్చేసరికి ఎలా ఉంది అనేది, ఏవేవైతే మార్పులు వచ్చాయో అవన్నీ ఆ సంవత్సరాలు వీళ్ళు మార్క్ చేసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. రష్యా వాళ్ళు పాలిస్తున్న సమయం. మనకు అప్పట్లోవే డ్రోన్ షాట్స్ తీస్తున్నట్టు ఎలా ఉన్నాయి చూడండి. హెలికాప్టర్ వ్యూ లాగా బర్డ్స్ ఐ వ్యూలో చూపిస్తున్నారు. వావ్, సో నైస్. ఇక్కడ ఒక్కొక్క స్క్రీన్లో ఇంకొకటి ప్లే అవుతుంది, వేరు వేరు విధంగా ప్లే అవుతూ వస్తుంది. స్లోలీ అడ్వాన్స్మెంట్ అవుతూ మనకి బ్లాక్ అండ్ వైట్లోంచి కలర్లోకి వచ్చారు, ఫుల్ కలర్స్లోకి వచ్చేసింది. వావ్, pretty nice picturizing. అంతా కూడా యానిమేషన్ అనిపిస్తుంది, చాలా బాగా చూపిస్తున్నారు. మ్యూజియంస్లో ఇలా హిస్టరీ చూపిస్తూ వీడియోస్ పెడితే చాలా ఈజీగా రిలేట్ అయిపోతాం. మనకి సిటీ టౌన్ హిస్టరీ ఎలా ఉంది, ట్రాన్సిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి జనరేషన్స్లో ఎలా మార్పులు వచ్చాయి, అవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న స్టేట్ తెలుసు కాబట్టి అంతకుముందు ఎలా ఉందనేది మనకి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 14th సెంచరీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు 19th సెంచరీకి వచ్చేసాము. 19th సెంచరీలో ఎలాంటి మార్పులు వచ్చాయి లిథువేనియాలోని విలినియస్ నగరంలో. ఇదే క్యాపిటల్ సిటీ ఆఫ్ లిథువేనియా. ఫైనలీ మళ్ళీ 1917కి వచ్చేసినాం, మోస్ట్ రీసెంట్. ఇక్కడ ఒక్కొక్క లొకేషన్ దాంట్లో ఏమేమి ఉన్నాయనేది మొత్తం వీళ్ళు సిటీలో మార్క్ చేసి పెట్టారు. ఇనీషియల్గా మనం ఫస్ట్ ఏదైతే వీడియో చేసామో ఆ వీడియో దగ్గరికి వచ్చేసింది. సో వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియో టూర్. ఇంకా పైకి వచ్చాము. ఇంకా పైనుంచి కూడా మనకి ఇక్కడ గ్రాండ్ డ్యూక్స్ ప్యాలెస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఈ లెవెల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ టీవీ స్క్రీన్ పైన అందరూ ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకున్నట్టు, సో వాళ్ళ ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో అనుకుంటా, సో వాళ్ళు పట్టుకున్నట్టున్నారు.
అలా ఇక్కడ మా చిన్నమ్మ అండ్ మా చెల్లెలు కూడా అలాగే ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఇక్కడ నిల్చున్నారు. సో దిస్ షోస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ లిథువేనియా. ఇక్కడ ఇదే ఫోర్ట్ నుంచి ఇంకా పైకి వెళ్ళి ఇంకా ఇటువైపు సిటీ వ్యూ చూస్తే వావ్ అమేజింగ్. మా చిన్నమంటుంది ఎక్సే బడ్కర్ ఏక్ అని, అత్యద్భుతంగా ఉంది. ఇక్కడ మళ్ళీ నది, ఆ బ్రిడ్జ్, బా సూపర్ వ్యూ. టాప్ ఫ్లోర్కి వచ్చేసాము. టాప్ ఫ్లోర్ నుంచి ఇంకా వ్యూ చూడండి, మొత్తం 360 డిగ్రీస్ చూపిస్తాను మీకు. ఇక్కడ డ్రోన్ ఎగిరేద్దాం అనుకున్నా కానీ అసలు డ్రోన్ కూడా అవసరం లేదు, వర్షం పడుతుంది కాబట్టి డ్రోన్ ఎగిరేయలేమని చెప్పేసి అని అనుకున్నా కానీ అసలు డ్రోన్ వ్యూనే మీకు కనిపించేలాగా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం మనకి కంప్లీట్ సిటీ ఆఫ్ విల్నియస్ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు దాకా వర్షం పడింది, ఇప్పుడే కొంచెం కొంచెం సన్న సన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా సూర్యాస్తమయం పూర్తిగా అవ్వలేదు, అందుకే ఇంకా రాత్రి వెలుగులు ఇంకా జిమ్మట్లేదు, అందుకే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. సో డే అండ్ నైట్ మధ్యలో, వర్షానికి ఎండకి మధ్యలో టాప్ ఆఫ్ విల్నియస్ పైకి వచ్చేసి మీకు సిటీ వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇదే గ్రాండ్ డ్యూక్స్ వాళ్ళ ప్యాలెస్. ఇది మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది చూడండి. మొత్తం కంప్లీట్ 360 డిగ్రీస్ తిరిగి మీకు మొత్తం చూపిస్తున్నా. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం అనేది కొంచెం తగ్గింది, ఇప్పటికే సన్న చినుకులు పడుతున్నాయి కానీ మరీ మనల్ని ఆపేంత భారీగా చినుకులు పడట్లేదు కాబట్టి మన అదృష్టం. ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో, వావ్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్. అసలు అత్యద్భుతమైన వ్యూ ఇది. ఈ ఒక్క వ్యూ కోసమైనా పెట్టేయచ్చు డబ్బులు. ఇక్కడ ఒక రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంది టవర్ బ్రిడ్జ్ దగ్గర. అసలు లిథువేనియా అనేది ఎంత అడ్వాన్స్గా ఉందంటే అసలు ఇప్పటివరకు ఎస్టోనియా, లాత్వియా కంటే లిథువేనియా చాలా అడ్వాన్స్గా ఉంది అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎక్స్పెన్సివ్. అమేజింగ్. మీకు ఈ వ్యూ ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇలా మెట్లెక్కి పై దాకా వచ్చేసాము. మొత్తం టవర్ టాప్ ఫ్లోర్లో ఉన్నాము. చూస్తున్నారా ఎంత తడిసిపోయింది అనేది. మొత్తం వర్షానికి ఇక్కడ ఫ్లాగ్ ఉంది, లిథువేనియా వల్ల నేషనల్ ఫ్లాగ్. ఇంత తడిసిపోయింది కానీ అయినా కూడా కొంచెం మనకి ఎడతెరిపి లైట్గా కొంచెం వర్షం తగ్గింది కాబట్టి ఇక్కడికి మనం రాగలిగాము. ఈ వ్యూ అనేది నేను మీకు చూపించగలుగుతున్నా. ఇప్పుడే ఇక్కడ లైటింగ్ కూడా వేశారు చూడండి ఎట్లా వర్షం పడుతుందో. ఆ లైట్ వెలుగులో మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. సో ఎంత భారీగా వర్షం పడుతుంది, నైట్ అయిపోయింది, ఇక ఇంతకు మించిగా మనం ఇక్కడ తిరగడానికి లేదు, మనం తొందరగా కిందికి వెళ్ళిపోదాం. కానీ ఈ వ్యూ మాత్రం, పానరోమిక్ వ్యూ మాత్రం అత్యద్భుతం, అమేజింగ్. అక్కడ బాహుబలిలో రాళ్ళు ఉన్నట్టున్నాయంట. మా చిన్నమ్మ ఏ స్పాట్ కూడా వదలను అంటుంది. సూపర్. మొత్తానికైతే నాకు ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది. మా చిన్నమ్మ అన్నట్టు మొత్తానికి ఏ ప్లేస్, ఏ స్పాట్ వదలకుండా అన్ని స్పాట్స్ చూసేసాము. మ్యూజియంకి వచ్చామంటే ప్రతి ఒక్క స్పాట్, ప్రతి ప్లేసు, ప్రతి వ్యూ చూసుకోవాల్సిందే, బెస్ట్ వ్యూ మీకు చూపించాల్సిందే. సో మీకోసం మేము చూస్తున్నాం, ప్లస్ మేము చూపించేది మీరు తిరిగి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మేము చూపించేది. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఇక్కడ ఈ రాళ్ళు ఏంటో అర్థం కావట్లేదు కానీ బాహుబలి రాళ్ళండి. ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చా, ఇక్కడ షాపింగ్ కోసం టమాటాలు కొనుక్కుందామని. రంగుల టమాటాలు ఎన్ని రకాల కలర్స్లో, ఎన్ని రకాల రూపాల్లో ఎట్లున్నాయో చూడండి. చిన్న చిన్నవి బుజ్జి, ఆ బుజ్జి వాటిల్లోనే మనకి హైబ్రిడ్వి, మళ్ళీ మనకి రౌండ్వి, ఇక్కడ ఎల్లో కలర్వి, రెడ్ కలర్వి, గ్రీన్ కలర్వి, ఎన్ని రకాల కలర్స్లో టమాటాస్ అనేది నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా చోట్ల కొన్ని రకాలు చూసాను కానీ ఇక్కడ 10 రకాల టమాటాలు ఉన్నాయి. అప్పుడే అయిపోయిందంటే ఇంకా అయిపోలేదు, ఇంకా కూడా కలర్ టమాటాస్ ఉన్నాయి. ఇవి ఎల్లో చెర్రీ అంట. రకరకాల పేర్లు పెట్టి ఈ టమాటాలు అమ్ముతున్నారు. ఇన్ని రకాల హైబ్రిడ్ టమాటాలు ఇక్కడే లిథువేనియాలోనే చూస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ అరటిపళ్ళు చూస్తున్నారా, అసలు ఒక్క చిన్న మరక లేకుండా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో.
అదే మన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఇదేదో వేసి పండించారు అంటారు, ఇక్కడ కాబట్టి ఇవి న్యాచురల్ అని అనిపిస్తుంది. ఈ సూపర్ మార్కెట్లో మేము పండ్లు తీసుకున్నాం, కూరగాయలు తీసుకున్నాం, ప్లస్ స్వీట్స్ తీసుకున్నాం, చాక్లెట్స్ తీసుకున్నాం, రోటీ, హాలపినోస్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఆయిల్ ప్యాకెట్ అన్నీ కలిపి ఇన్ని సరుకులు తీసుకున్నాం. ఇంత బరువైంది. ఎంత అయింది తెలుసా? కేవలం 25 యూరోలు, అంటే 2300 రూపాయలు మాత్రమే. సో ఇప్పటి వరకు నేను మొత్తం కంప్లీట్ కెరేబియన్లోను, యూకేలోను, యూరోప్లోను చూసుకుంటే దిస్ ఇస్ ద చీపెస్ట్ అండ్ ద బెస్ట్ కంట్రీ. లిథువేనియా ది బెస్ట్. Thank you.